హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా పన్నీర్తో ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఇలా పన్నీర్ని క్రిస్పీగా ప్రిపేర్ చేసుకుని టేస్టీగా ఈ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా స్పెషల్ అకేషన్ అప్పుడు టేస్టీగా సింపుల్గా ఈ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా కూడా మార్నింగ్ హడావిడి లేకుండా సింపుల్గా ఈ ఫ్రైడ్ రైస్ని చేసి వాళ్ళకు పెట్టవచ్చు. ఇలా క్రిస్పీగా ఈ పన్నీర్ ముక్కలు నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైడ్ రైస్కి మనకు కర్రీస్ కూడా ఏమీ అవసరం ఉండదు. ఈ పన్నీర్ ముక్కలు ఒక్కొక్కటి తింటూ ఈ రైస్ని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుని ఒక అరగంట ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. నేను ఒక పావు కేజీ వరకు రైస్ని తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే నార్మల్ రైస్తోనైనా కూడా చేసుకోవచ్చు. ఇలా బియ్యం నానబెట్టుకోవడం వల్ల మనకు రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనకు పన్నీర్. ఈ పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి మనం ముందుగా పన్నీర్ని మ్యాగ్నేట్ చేసి ఉంచాలి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఇలా పన్నీర్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా పన్నీరు ఫ్రెష్ పన్నీర్ అయితే కనుక మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 3 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్, ఒక 2 టీ స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు పన్నీర్ క్యూబ్స్ క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడరు కారం అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత 1 or 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అవసరం అనుకుంటే కనుక లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని ఈ పిండి అదంతా కూడా పన్నీర్ ముక్కలకు కోట్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పన్నీర్ ముక్కలు అన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిని కనీసం ఒక పావు గంట సేపు అలా పక్కన వదిలేస్తే కనుక ఫ్లేవర్స్ అన్నీ బాగా సెట్ అవుతాయి. మనం ఒక పావు గంట అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసేస్తే కనుక అతుక్కుపోతాయి. అందుకని ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా తీసుకుంటూ ఈ ఆయిల్కి సరిపడినన్ని వేసుకుని ఒక్కసారి ఇలా ఉంచేసి తర్వాత మనం కలుపుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కనుక మనకు పన్నీరు లోపల వరకు ఫ్రై అయ్యి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా రెండు వైపులకి తిప్పుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయో పన్నీర్ ముక్కలు. ఇలా ఉత్తివి కూడా తినేయచ్చు, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. మనకు పన్నీర్ క్యూబ్స్ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి 2 లీటర్ల వరకు వాటర్ని వేసుకుని తర్వాత 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ లేదా టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. మనం బిర్యానీ రైస్ కుక్ చేసేటట్టుగా సాల్ట్ని అంత ఎక్కువగా వేసుకోకూడదు. నార్మల్గా రైస్ మరీ చప్పగా లేకుండా ఉండడం కోసం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. అదే మీరు నార్మల్ రైస్తో చేసుకుంటే కనుక కుక్కర్లోనైనా కూడా రైస్ని పొడి పొడిగా వండి చల్లారబెట్టుకుని వాడుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకోవడంలో వాటర్లోనూ మనకు రైస్ ఒకదానికొకటి అతుక్కుపోకుండా పొడి పొడిగా వస్తుంది. దీనిని ఒక 90% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 90% అంటే మనం ఒక మెతుకుని ఇలా నలిపి చూస్తే లైట్గా పలుకు కింద ఉండాలి. అప్పుడు 90% ఉడికినట్టు. ఇప్పుడు ఈ రైస్ని ఇలా మనం వార్చుకోవచ్చు, లేదంటే ఒక స్టైనర్లోకైనా తీసేసుకుని ఇలా వాటర్ని డ్రైన్
చేసేసుకోవచ్చు. వార్చడం అలవాటు ఉంటే కనుక అలాగైనా చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఈ ప్రాసెస్లోనైనా చేసుకోవచ్చు. మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈలోపు మనం వెజిటేబుల్స్ని కూడా కట్ చేసుకుని ఉంచుకోవాలి. క్యాబేజ్, ఆనియన్స్, క్యాప్సికము, అలాగే క్యారెట్, 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే పచ్చి బఠానీని ముందు రోజు రాత్రి నానబెట్టుకుని తర్వాత ఇలా మెత్తగా ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. అదే మీరు ఫ్రోజన్ బఠానీ వాడుకుంటే కనుక డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 టీ స్పూన్స్ బటరు, అలాగే ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో నుంచి ముందుగా ఉల్లిపాయలను వేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. అలాగని మరీ ఉల్లిపాయలు అన్నీ ఒకసారి కలిపి వేస్తే కనుక ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన అనిపిస్తాయి. అందుకని ముందుగా ఉల్లిపాయలు వేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ని అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వెజిటేబుల్స్ని అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. నేనైతే ఈ వెజిటేబుల్స్ని తీసుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ మీద చేస్తేనే చాలా బాగుంటుంది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఇలా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయ్యి ఉంటాయి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పన్నీర్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి వెంటనే ఇలా లాస్ట్లో వేసుకోవడంలో పన్నీర్ వేడివేడిగా తిన్నప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని వేసేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువసేపు కదపకుండా ఉంటేనే మనకు రైస్ విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత ఒక అరబద్ద నిమ్మరసాన్ని పిండుకుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సోయా సాస్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయి లేదో టేస్ట్ చూసుకుని తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర తరుగును ఒక గుప్పెడు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్ని. మనం రెస్టారెంట్లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఇటువంటి రెసిపీస్ని అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని తినవచ్చు. మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. పన్నీర్ కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా యమ్మీ టేస్ట్తో ఉన్నది. మనం ఇలా ఎక్కువ పీసెస్ కనుక పన్నీర్ పీసెస్ వేసుకుంటే కనుక ముద్దకి కూడా ఈ పన్నీర్ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.